హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను పప్పు బుడంకాయ కర్రీ చేయబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేనైతే 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నాను. అందులోకి వాటర్ 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. చిన్న గ్లాసు మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్తో తీసుకున్నాను. ఇందులోకి మనము పచ్చిమిర్చి అండ్ 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. అలాగే ఒక ఉల్లిగడ్డ వేసాను. నెక్స్ట్ కొంచెం లైట్గా పసుపు కూడా వేసానండి. ఆ తర్వాత పప్పు ఉడికేంత వరకు ఉడికించుకొని తర్వాత ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బాలండి. కుక్కర్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఏమి ఉండదు, సో మెత్తగా అయిపోతుంది. సో లేని వాళ్ళకి మాత్రమే ఈ విధంగా రుబ్బుకోవాలండి. ఆ తర్వాత మనము ఇందులోకి మెత్తగా అయిన పప్పులోకి జస్ట్ కొన్ని లైట్గా వాటర్ పోయాలండి. అంటే మామూలుగా ఒక మీడియం గ్లాస్, ఒక 1 గ్లాస్ వాటర్ పోయాలి. అందులోకి మనం కట్ చేసుకున్నటువంటి బుడంకాయలు, టమాటాలు ఇంతకుముందు చూపించాను కదా, అవి వేసేసుకోవాలండి. సో అలా గ్యాస్ మీద, స్టవ్ మీద ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలండి. సో మనకు పప్పు బుడంకాయ అనేది రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని అందులోకి మనము పప్పు బుడంకాయని మిక్స్ చేసుకోవాలండి. సో ఎంతో టేస్టీకరమైనటువంటి పప్పు బుడంకాయ అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది పప్పు బుడంకాయ కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లోకి అప్పడం ఉంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.